ఒక్కొక్కరిది ఒక్కో బాధ, ఒక్కొక్కరిది ఒక్కో గాథ. ఎవరిని కదిలించినా కన్నీళ్లే. బంగ్లాదేశ్లో హిందువుల గోడు వర్ణనాతీతం. కొద్ది రోజులుగా యూనస్ పాలనలో మారణ హోమం సాగుతోంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు హిందువులకు గొడ్డలి పెట్టుగా మారాయి. భయానక పరిస్థితులు సృష్టించి తరిమేసే కుట్ర సాగుతోంది. ఇల్లు, వాకిలి, ఆస్తులతో పాటు బంధుమిత్రులను అక్కడే వదిలేయాల్సిన దుస్థితి నెలకొంది. అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని పారిపోయే ఉపద్రవాలు సృష్టిస్తున్నాయి జిహాదీ మూకలు. మతపరమైన హింసకు బంగ్లాదేశ్ ఆలవాలంగా మారుతోంది. హిందువులు లక్ష్యంగా దాడులు చేయడం మత ఛాందసవాదులకు పరిపాటిగా మారింది. దీంతో అఖండ 2 సినిమాను గుర్తు చేసుకుంటున్నారు సనాతనవాదులు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని గళమెత్తుతున్నారు. భారతదేశం అంటేనే ధర్మ గ్రంథాలయం. ధర్మానికి తల్లి వేరు లాంటిది ఇండియా. మనల్ని నమ్మిన దేశాలన్నీ అద్భుతంగా ఉన్నాయి, కానీ నమ్మని దేశాలు నరక యాతన పడుతున్నాయి. అస్థిర పాలనతో కొట్టుమిట్టాడుతున్నాయి. మనిషి అనుకుంటే గెలవచ్చు, ఓడిపోవచ్చు, కానీ దేవుడు అనుకుంటే విజయం తథ్యం. అలా దేవుడు గెలిపించిన సినిమానే అఖండ 2. ముష్కరుల అంతం కోసం మనిషే దేవుడైతే ఏమవుతుందో కళ్లకు కట్టినట్లు ఆ సినిమా ద్వారా చూపించారు. సనాతన ధర్మ పరాక్రమం ఏంటో చూపించింది అఖండ తాండవం. సత్యం మాట్లాడాలి, ధర్మం దారిలో నడవాలి, అన్యాయం జరిగితే ఎదురు తిరిగి పోరాడాలని చాటి చెప్పింది. ఒకప్పుడు బంగ్లాదేశ్లో షేక్ హసీనా హయాంలో హిందువులకు రక్షణ ఉండేది. ఆమె భారత్ అనుకూలవాదిగా ఉండటంతో హిందువులకు ఇబ్బంది లేకుండా పోయింది. కానీ ఇప్పుడు యూనస్ ఆధిపత్యంలోకి వెళ్లటంతో అక్కడ శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. అరాచకం వైపుగా పరుగులు తీస్తోంది ఢాకా. మతోన్మాదంతో మతి తప్పి మానవత్వం మరిచి మత ఛాందసవాద శక్తులు రెచ్చిపోతున్నాయి. హిందువుల మీద దాడులు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. హిందువుల ఇళ్లల్లోకి చొరబడి చిత్రహింసలు పెడుతున్నారు. మన దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారు. జిహాదీ శక్తులు హిందువులపై కత్తులు, మారణాయుధాలతో స్వైర విహారం చేయడం మానవత్వానికి మచ్చగా మిగులుతోంది. ఆ దృశ్యాలను చూస్తుంటే ప్రతి ఒక్కరి మనస్సు కలచివేస్తోంది. బంగ్లాదేశ్ హిందువులకు బాసటగా నిలుస్తూ భద్రత కల్పించాల్సిన అంశాలపై ప్రపంచాన్ని కదిలించేందుకు హిందూ సమాజమంతా చైతన్యం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఢాకాలో వీలైనంత త్వరగా ప్రజాస్వామ్యం, లౌకిక ప్రభుత్వం తిరిగి ఏర్పాటు కావాలని విశ్వవ్యాప్తంగా హిందూ సమాజం కోరుకుంటోంది.